రిజ్యూమ్ అనేది మీరు రెడీగా అయితే పెట్టుకోండి. రిజ్యూమ్ కరెక్ట్గా ఈమెయిల్ అన్నీ చెక్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి. అండ్ నేను ప్రాసెస్ కూడా మీకు నేను చెప్పినట్లుగా అయితే మీరు ఫాలో అవ్వండి ఆ ప్రాసెస్ అనేది. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మెయిల్ అయితే వస్తుంది. అందరు అడుగుతున్నారు రిజ్యూమ్ అడగట్లేదు అనేసి. రిజ్యూమ్ లేకుండా ఏ జాబు రాదండి. రిజ్యూమ్ కంపల్సరీగా ఉండాలి. మీరు రిజ్యూమ్ అనేది రెడీగా అయితే పెట్టుకొని మీ జాబ్కి అయితే అప్లై అయితే చెయ్యండి మీరైతే. సో రిజ్యూమ్ కంపల్సరీ అండి, మ్యాండేటరీ రిజ్యూమ్ అనేది. రిజ్యూమ్ లేకపోతే జాబ్ ఎలా వస్తుంది చెప్పండి మీరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను కదా, జియో నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకోవచ్చు, జస్ట్ మీరు కాల్స్ మాట్లాడుతూ మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. సో ఆ వీడియో గురించి అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో అయితే. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే నేను వీడియోలో అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. వీడియో రికార్డ్ చేసినప్పుడు నా వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉన్నది, అందుకే నేనైతే రిమూవ్ చేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. మళ్ళీ అందరు కామెంట్ చేస్తారు అనేసి నేను ముందే చెప్తున్నానండి. వీడియో అయితే మీరు కంప్లీట్గా అయితే చూడండి, చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఈ జాబ్కి మీరు అప్లై చేయడానికి నేను ఇచ్చిన లింక్ నా ప్రీవియస్ వీడియోస్లో నేను షేర్ చేశాను కదండి లింక్, మీరు ఆ లింక్ ద్వారానే ఓపెన్ చేయాలి. ఈ వీడియోలో అయితే మీకు ఎటువంటి లింక్ అనేది ఉండదు. సో నా ప్రీవియస్ వీడియోస్లో జియో నుంచి కాల్స్ మాట్లాడాలని నేను పెట్టాను కదా, ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ లింక్ అనేది ఉంటుంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీకు వచ్చేసి మీ మొబైల్ నంబర్, మీ ఫుల్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ స్టేట్ అన్నీ అయితే తీసుకుంటుందండి. ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉంటుందో ఫుల్ నేమ్, ఆ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ముందే చెప్తున్నాను. స్క్రీన్ రికార్డ్ అయితే షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఇచ్చిన లింక్ మీద మీరైతే నా ప్రీవియస్ వీడియోలో లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేసినట్లయితే మీ నేమ్ అయితే ఈ విధంగా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ అయితే మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరైతే ఏదైతే ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ నేమ్ కూడా ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే మీరు నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకొని నిదానంగా అయితే మీరు ప్రాసెస్ అనేది చేయండి, తొందరపడకుండా నిదానంగా అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీ పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే ఇక్కడ హౌస్ వైఫ్స్కేనండి, ఇదైతే మేల్కే కాదు ఫీమేల్స్కేనండి ఈ వర్క్ అనేది, ఎందుకంటే కాల్స్ మాట్లాడేది కాబట్టి ఇది ఓన్లీ ఫీమేల్స్కేనండి. సో మీరు అవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫీమేల్ అని చేయండి. ఫీమేల్ సెలెక్ట్ చేసిన తర్వాత హౌస్ వైఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. హౌస్ వైఫ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో లొకేషన్కి ఆ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీరు క్యాప్చా అనేది ఇన్వాలిడ్ వస్తుంది కాబట్టి మీరు ట్రై అగైన్ చేసి మళ్ళీ మీరు తీసుకొని ఫ్రెష్గా క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు డైరెక్ట్ వాట్సాప్కి అయితే మీకు కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వాట్సాప్కి కనెక్ట్ అయిన తర్వాత మీకైతే నేను స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తాను, వాళ్ళకి ఎలా మనం మెసేజ్ చేయాలి అనేది డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుందండి ఇంకా వాట్సాప్కి అయితే. సో అయిన తర్వాత మీరైతే హాయ్ అని అయితే టైప్ చేయండి. హాయ్ అని టైప్ చేసిన తర్వాత వాళ్ళైతే మీకు అడుగుతారు, మీరైతే జియో కస్టమరా అని అడుగుతారు. నో మీద అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరు జాబ్ కోసం చూస్తున్నారా అంటే ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళైతే మీకు అప్లై నౌ అనేసి ఒక లింక్ అయితే పెడతారు. సో మీరు దాని మీద అప్లై నౌ మీద మీరైతే క్లిక్ చేయండి. అప్లై నౌ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు వాళ్ళైతే మీకు ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని వస్తుంది అండ్ ఇంగ్లీష్లోనే టైప్ చేయండి నేమ్ అని వస్తుంది. అప్పుడు మీ ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ మీరు ఇంగ్లీష్లో అయితే టైప్ చేయండి. మీరు క్లియర్గా అయితే చూసుకొని స్పెల్లింగ్స్, క్యాపిటల్ లెటర్ ఇవన్నీ చూసుకొని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఏం అడుగుతారంటే ఎంటర్ యూర్ పిన్ కోడ్ అనే అడుగుతుంది. మీరు ఆంధ్ర తెలంగాణకి మీకు ఒక పిన్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి సో మీరు ఆ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. పిన్ కోడ్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకైతే వాళ్ళు ఒక వీడియో అనేది సెండ్ చేస్తారు. మీకు ఆ వీడియోలో మీకు
థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ ఆఫ్ జియో అని ఉంటుంది. సో ఆ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి జాబ్కి అవన్నీ అయితే క్లియర్గా ఉంటుంది కాబట్టి చూసుకొని అప్లై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు వాట్సాప్ నుంచి అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరైతే ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది మీరు క్లియర్గా అయితే ఇవ్వండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఆ పాస్వర్డ్ అనేది కంప్లీట్ ఇచ్చిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ అన్ని మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా థ్యాంక్ యూ అని వచ్చింది, రిజిస్టర్ అనేది కన్ఫర్మ్ అయితే అయ్యింది. సో మా వెంటనే మనకైతే మెయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఈమెయిల్ అనేది ఇచ్చాం కాబట్టి అక్కడ మెయిల్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఆ మెయిల్ కూడా నేను మీతో చూపిస్తాను. ఆ మెయిల్ కూడా మీరు చూడండి ఒకసారి అయితే. ఇక్కడ చూసారు కదా జియో నుంచి మెయిల్ అయితే వచ్చింది నాకు. సో నేనైతే అప్లై చేసిన తర్వాత వెంటనే ఈమెయిల్ అయితే వచ్చింది. ఇలా ఈమెయిల్ అయితే అందరికీ వస్తుందండి. మీరైతే అప్లై చేసిన తర్వాత ఈమెయిల్ అయితే వస్తుంది. సో ఈమెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటుంది మీకు అప్లై చేయడానికి. సో అక్కడైతే మీరు మళ్ళీ అప్లై మీద క్లిక్ చేస్తే పోస్టింగ్స్ ఏవి ఉన్నాయనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ పోస్ట్ ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కంప్లీట్గా మీరు ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ వస్తుంది కదా, ఈమెయిల్ వచ్చిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. జియో కెరీర్స్లో మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అంటే మీ స్టేట్, లొకేషన్ ఇవన్నీ అయితే ఇవ్వాలి. మీ నేమ్, మళ్ళీ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు మీ రిజ్యూమ్ అనేది ఇక్కడ నుంచి అప్లోడ్ చేయాలండి. అక్కడ నేను ఇచ్చిన లింక్ ద్వారా కాకుండా మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు రిజ్యూమ్ అనేది అది కూడా చూసుకొని 2 MB కంటే ఎక్కువగా ఉండకూడదండి. 2 MB కంటే తక్కువ ఉన్న ఫైలే మీరు అప్లోడ్ చేయండి రిజ్యూమ్ అనేది. వన్స్ మీ రిజ్యూమ్లో ప్రాపర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అన్నీ రన్నింగ్లో ఉన్నాయా లేదా చూసుకొని మీరైతే అప్లై అయితే చేయండి ఈ జాబ్కి అయితే. వన్స్ మీరు ఈ విధంగా మీరు రిజ్యూమ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీకు జియో కెరీర్స్ నుంచి మీకు మళ్ళీ మెయిల్ వస్తుంది. మీ రిజ్యూమ్ చెక్ చేసిన తర్వాత వాళ్ళైతే మీకు కాంటాక్ట్ అవుతారు. ఈమెయిల్ నుంచే కాంటాక్ట్ అవుతారండి, గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్ నుంచే ఏం అవ్వరు. కానీ మీ ఈమెయిల్ అనేది రన్నింగ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకొని ఇవన్నీ అయిన తర్వాత మీ రిజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయండి. అప్పుడే మీరు అప్లోడ్ చేయండి. మీకైతే ఇప్పుడు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరేమో క్యాప్చా ఇన్వాలిడ్ వచ్చిందని అంటున్నారు, ఇంకొకరేమో ఎలా అప్లై చేయాలంటున్నారు, ఇంకొకరేమో వాట్సాప్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటున్నారు. కాబట్టి నేనైతే మీకు స్క్రీన్ రికార్డ్తో అయితే షేర్ చేశాను. సో వీడియో అనేది మీకు కొంచెం లెంత్ అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి వీడియో అనేది మీరు కంప్లీట్గా వాచ్ చేయండి. చేస్తే మీకు కూడా అంత క్లియర్గా అర్థమవుతుంది. మీకున్న డౌట్స్ అన్నీ నేనైతే క్లియర్ చేయడానికి స్క్రీన్ రికార్డ్ అయితే షేర్ చేశానండి. సో మీరు రిజ్యూమ్ అనేది మీరు క్లియర్గా అయితే పెట్టుకొని మీరు అప్లోడ్ అయితే చేయండి. లేకపోతే మీకు జాబ్ అనేది రిజెక్ట్ అవుతుంది. చాలామంది కామెంట్ కూడా చేస్తారు ఏంటంటే ఒక్కొక్కరు అన్నీ పెడుతున్నారు కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఏంటిదంటే రిజ్యూమ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏదో ఒక ఇష్యూ ఉండడం వల్ల జాబ్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి సో మీరైతే ఇవన్నీ చూసుకొని అప్లై అయితే చేయండి మీరు జాబ్కి అయితే. సో ఇదేనండి నేను మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే. ఇవన్నీ ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. జాబ్కి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. ఏదో ఒకటైతే మీకు కూడా సక్సెస్ అనేది అవుతుంది. కాబట్టి మీ ప్రయత్నం చేయడంలో తప్పైతే లేదు కదా, మీరు ప్రయత్నించండి. జాబ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుందండి. జియో నుంచి అయితే వస్తుంది. సో ట్రై చేయండి, జాబ్ అందరికైతే వస్తుంది. చెప్పలేనండి ఎంతమంది పోస్టింగ్స్ ఎన్ని ఉన్నాయనేది. సో ఏంటంటే మీరు అక్కడి వరకు అప్లైకి వెళ్ళేంత వరకు తెలియదు అనమాట ఎన్ని పోస్టింగ్స్ ఉన్నాయి. మీరు ఆంధ్ర నుంచా తెలంగాణ నుంచి ఈ లొకేషన్కి బట్టి కూడా పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి సో మీరు ఇవన్నీ చూసుకొని వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు మీ రిజ్యూమ్ ప్రాపర్గా ఉంటే కనుక. సో ఇదేనండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పండు అఫీషియల్ 1M ఛానల్కి. అలానే మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి పండు అఫీషియల్ 1M, టెలిగ్రామ్ ఛానల్ పండు అఫీషియల్ 1M అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు మెసేజ్ అయితే రిప్లై అయితే ఇస్తాను. మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.